హాయ్. సో నరేంద్ర మోడీ ఇది ఒక ప్రభంజనం. 2 సార్లు ప్రధానమంత్రిగా గెలిచాడు, 3వసారి ప్రధానమంత్రి కాబోతున్నాడు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. కానీ మిగతా రాజకీయ పార్టీలు ఈయన్ని ఎందుకు కౌంటర్ చేస్తూ ఉన్నాయి? ఈయన మీదనే ఫోకస్ చేస్తూ ఈయనను ఓడించాలన్న భావంతో వెళ్తున్నాయి. అక్కడ బీజేపీని ఓడించాలన్న భావన కంటే ఎక్కువగా నరేంద్ర మోడీని పదవి నుంచి దింపాలన్న భావన ఎక్కువైపోయింది. ఎందుకు వీళ్ళకి ఇంత శత్రుత్వంగా ఉంది అనేది అర్థం కావట్లేదు. సో ఎందుకంటే ఎవరికైనా సరే పార్టీ పరమైనటువంటి నెగటివిటీ ఉండటం సహజం, కానీ ఇక్కడ పార్టీ పరంగా లేదు. నరేంద్ర మోడీని టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, లేదంటే బెంగాల్లో ఉన్న మమతా బెనర్జీ టీఎంసీ పార్టీ అయి ఉండొచ్చు, లేదా డిఎంకే పార్టీ అయి ఉండొచ్చు, ఆప్ పార్టీ అయి ఉండొచ్చు, వీళ్ళందరూ కూడా ఎంతసేపు టార్గెట్ ఆన్ మోడీ అన్నట్టుగా జరుగుతుంది తప్పితే బీజేపీ పార్టీ అన్నట్టుగా జరగటం లేదు. సో మరి దీనికి కారణం ఏంటి? అలాగే ఈ మధ్యకాలంలో మనం యూట్యూబ్ ఛానల్ చూసినప్పుడు కూడా దానిలో చాలా పాపులర్ ఉన్న యూట్యూబర్స్ కూడా నరేంద్ర మోడీనే టార్గెట్ చేస్తున్నారు తప్పితే పార్టీ పరంగా కానీ వ్యవస్థా పరంగా కానీ విమర్శించలేకపోతూ ఉన్నారు. సో ఈ మధ్యకాలంలో నేను చూసిన ఒక వీడియో ఏంటి అంటే, ఫేమస్ యూట్యూబర్ ధ్రువ్ రాఠీ అనే అతను కరణ్ థాపర్ అనే జర్నలిస్ట్ తోటి ఒక ఇంటర్వ్యూ చూశాం. సో ఆ ఇంటర్వ్యూ చూసినప్పుడు ఆయన ధ్రువ్ రాఠీ అనే అతను మరియు నరేంద్ర మోడీ ఎడల ఒక ద్వేషపూరితమైన వాతావరణాన్ని ప్రబలిస్తున్నాడా అని అనిపిస్తూ ఉంది. ఎందుకంటే 80% ఆయన డిక్టేటర్ లాగా ఉన్నాడు, ఈయనని దింపి తీరాల్సిందే లేదంటే దేశం పాడైపోతుంది అని చెప్తా ఉన్నాడు. అంటే ఆయన కంపారిజన్ చేసేది కూడా మళ్ళీ ఎట్లా ఉంది, కేజ్రీవాల్ అరెస్ట్ చేసిర్రు అదేదో తప్పుగా చెప్తా ఉన్నాడు. కరెక్టే, తప్పుగా చెప్పినప్పుడు మన నిర్దోషాన్ని మీరు నిరూపిస్తారా? ఎందుకు అంటే నరేంద్ర మోడీ నచ్చట్లేడు కాబట్టి కేజ్రీవాల్ని సమర్థిస్తున్నారా? అది చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే మణిపూర్ ఇష్యూ అయి ఉండొచ్చు, లడ్డాఖ్ ఇష్యూ అయి ఉండొచ్చు. గవర్నమెంట్ విధానాలు కొన్ని ఉంటాయి, మీకు నచ్చిన విధానాలు మాత్రమే గవర్నమెంట్ విధానాలు, మీకు నచ్చినవి మాత్రమే గవర్నమెంట్ చేయాలనుకోవడం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది. అతను మాట్లాడే విధానం చూసినప్పుడు ప్రత్యేకంగా నరేంద్ర మోడీ మీద ఒక ద్వేషభావాన్ని ప్రబలించే విధంగానే అతని ఇంటర్వ్యూ ఉంది తప్పితే ఎక్కడ కూడా విధానపరమైనటువంటి దోషాలను అతను చెప్పలేకపోతున్నాడు, తప్పులను అతను చెప్పలేకపోతా ఉన్నాడు. ఎంతసేపుగా ఆయన ఏం చెప్తున్నారు? సింపుల్గా ఓకే, నరేంద్ర మోడీ ఆప్ నాయకులని అంటే ఈడీని యూజ్ చేసుకుంటా ఉన్నాడు, సిబిఐని యూజ్ చేసుకుంటా ఉన్నాడు, ప్రభుత్వ వ్యవస్థలన్నింటినీ యూజ్ చేసుకొని ప్రతిపక్షాలను భయపెడతా ఉన్నాడు అని చెప్తా ఉన్నాడు. అలాగే వచ్చేసి ఏమని చెప్తా ఉన్నాడు, ఒకవేళ ఈ నాయకులందరూ వెళ్ళి కనుక బీజేపీలో చేరితే ఆ బీజేపీ వాళ్ళందరూ స్వచ్ఛందంగా చాలా స్వచ్ఛమైన వాళ్ళుగా పేరు ప్రతిష్టలు పొందుతూ ఉన్నారు. మరి వాళ్ళు ఇక్కడ నేరస్తులైన వాడు బీజేపీలో చేరితే ఎందుకు నేరస్తులు అవ్వటం లేదు, మిగతా వాళ్ళందరూ నేరస్తులుగా ఎందుకుంటున్నారు అనేది ఒక క్వశ్చన్ ఇచ్చాడు. సరే, ఈ క్వశ్చన్ కొంత సమంజసంగా ఉంది తప్పితే ఓవరాల్గా ఇప్పుడు ఆప్ నాయకుడు కేజ్రీవాల్ అరెస్ట్ చేసినా, లేదా మమతా బెనర్జీని పాయింట్అవుట్ చేసినా, లేదా తమిళనాడులో మాట్లాడినా మరి ఇవన్నీ సరైన విధానాలు కావు. ఎందుకంటే ఒక్కొక్క రాష్ట్రంలో ఎగ్జాంపుల్ కేరళ స్టోరీ గురించి అతను మాట్లాడతాడు, లవ్ జిహాద్ గురించి అతను మాట్లాడతాడు. అంటే ఇవన్నీ నిజమైన విషయాలు కావా? మరి తమిళనాడులో టెంపుల్స్ ఏడ చేస్తున్న వాళ్ళు చేస్తున్న వ్యవహారాలు నిజమైనవి కావా? సో డెఫినెట్గా ఏంటి అంటే ఒక వ్యవస్థాపరమైన విమర్శ చేస్తే పర్లేదు, కానీ ప్రత్యేకంగా ఆయన డిక్టేటర్ని ఏ విధంగా చెప్తున్నాడు? ఆయన నరేంద్ర మోడీ డిక్టేటర్ అని చెప్పడానికి బలమైన కారణాలు ఉండాలి. అంటే ఓన్లీ ఈడీ, సిబిఐ లేదా ప్రభుత్వ వ్యవస్థల్ని తప్పులు చేసినటువంటి రాజకీయ నాయకుల మీద ప్రయోగించటం డిక్టేటర్షిపా మరి? సో ఇప్పటి వరకు హిందువులకు సపోర్ట్గా మాట్లాడిన ఏ నాయకుడు లేడు. అందరూ హిందువులు అని చెప్పుకుంటారు, కానీ హిందువులకు సపోర్టింగ్గా మాట్లాడిన ఏ రాజకీయ నాయకుడు లేడు. కానీ నరేంద్ర మోడీ వచ్చాక అది బలం చేకూరింది. సో మరి మీరు హిందువులకి సపోర్ట్ ఉండడం ఇష్టపడటం లేదా? సో డెఫినెట్గా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రజలు వింటున్నారు కదా అని చెప్పేసి తన అభిప్రాయాలనే ప్రజల అభిప్రాయాలుగా చెప్తూ ఈయన తప్పు చేస్తున్నాడు అని చెప్పి ప్రచారం చేయడం అనేది చాలా దోషపూరితమైన అంశం, చాలా తప్పుతో కూడిన అంశం. సో అలాగే పార్టీలు కూడా అలాగే వ్యవహరిస్తూ ఉన్నాయి. ఇక్కడ బీఆర్ఎస్ కేసీఆర్ నరేంద్ర మోడీని అవమానించిండు, ఆయన ప్రధానమంత్రిగా వచ్చినప్పుడు ఆయన దగ్గరికి వెళ్లకుండా. అలాగే మరి ఆయనను విమర్శించిన విధానాలు కూడా ఏ విధంగా, ఆయన మెచ్చుకున్నప్పుడు చాలా గొప్పగా మెచ్చుకున్నావు, మళ్ళీ ఆయన నీకు నచ్చినప్పుడు చాలా ఘోరంగా విమర్శించను. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ తన అసమర్థతని మోడీని నెగిటివ్గా చేయడానికి చూపిస్తూ ఉన్నాడు. తాను సక్సెస్ అవ్వడానికి మోడీ జీరో అని చూపించే ప్రయత్నం చేయకూడదు కదా. అలాగే ప్రజల్లో డివైడ్ అనే ఒక ప్రొసీజర్ని తీసుకురాకూడదు, ప్రజల్ని విభజిద్దాం మేము అనే అంశంతో మోడీని ఉపయోగించుకుంటా ఉన్నాడు రాహుల్ గాంధీ. అది సరైన విధానం కాదు, అది పెద్ద ఫెయిల్యూర్ అవుతుంది. మమతా బెనర్జీ గారు ఈయనకి పట్ల మోడీ పట్ల ఎందుకు ద్వేషభావం ఉందనేది ఆమె చెప్పలేకపోతూ ఉంది. ఆమె నియంతృత్వ పరిపాలన బెంగాల్లో జరుగుతూ ఉంది.
దాని కౌంటర్ అటాక్ మోడీ ప్రభుత్వం ఏం చేస్తుంది తప్పితే మిగతా వాళ్ళు ఎవరు మాట్లాడలేరు. ఈవెన్ బెంగాల్లో ఉన్న వాళ్ళు కూడా మాట్లాడలేని పరిస్థితి ఏర్పడిపోయింది. సో డెఫినెట్గా అన్నిటిని చూసి మాట్లాడాలి తప్పితే ఓన్లీ మోడీ కౌంటర్ అటాక్ చేసి మోడీ మాత్రమే చోటుడు మోడీని దింపుతా అయిపోద్దనే విధానం అనేది సరి అయిన విధానం అయితే కాదు, సరి అయిన పద్ధతి కాదు. ప్రజలకు నిజం చెప్పాల్సిన అవసరం ఉంది తప్పితే ఆయన విమర్శిస్తూ పోతే ఏ ఉపయోగం ఉండదు. ఎందుకంటే ఒక ధైర్యం ఉన్న నాయకుడు, హిందూ పక్షాన ఉన్న నాయకుడు, రిఫార్మ్స్ తీసుకురాగలిగే నాయకుడు, సరే దీనిలో తప్పులు ఉండొచ్చు, నష్టాలు కూడా ఉండొచ్చు. సో నష్టాలు కష్టాలు ఎత్తి చూపడంలో తప్పులేదు, కానీ పూర్తి స్థాయిలో ఈ నాయకుడు పనికిరాడనే ప్రచారం అనేది సరిగ్గింది కాదు. ఈరోజు మోడీకి ఎగనెస్ట్గా జరుగుతున్నదంతా కూడా చాలా నెగిటివ్తో కూడుకున్నది తప్పితే ఆయన చేస్తున్న మరి అభివృద్ధిని కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. అది చెప్పకుండా ఎంతసేపు డిక్టేటర్షిప్ అని మాట్లాడటం అనేది సరి అయిన విధానం అయితే కాదు. ఇది అన్ని పార్టీలు రికగ్నైజ్ చేస్తే వాళ్ళకి అభివృద్ధి వస్తుంది తప్పితే మోడీని విమర్శిస్తే ఐడెంటిటీ మాత్రం రాదు, అది అధపాతాళాన్ని కూడా తొక్కేస్తుంది.